భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. అత్యంత వేగంతో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లు దేశంలో 82 నడుస్తున్నాయి. అత్యంత టెక్నాలజీతో తయారైన ఈ రైళ్లకు ఇతర దేశాల నుంచి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రయాణికులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. హై స్పీడ్, అద్భుతమైన సౌకర్యాలతో కూడిన ఈ రైలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా క్రేజ్ గా ఉంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొనుగోలు గురించి చాలా దేశాలు ఆరా తీశాయని, రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం ఈ అద్భుతమైన రైళ్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలను చేశారు. వందే భారత్ రైలు భాగాలను స్వదేశీ డిజైన్ సామర్థ్యంతో తయారు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ప్రైవేట్ రంగ యూనిట్లతో పాటు దాని స్వంత వర్క్ షాపులను ప్రారంభించింది. మన దేశంలో మన ఇంజనీర్ల సహకారంతో వందే భారత్ రైళ్లను నిర్మించడం పెద్ద సవాలే అని అన్నారు. తాము ఈ సవాల్ను అధిగమించామని, రానున్న కొద్ది సంవత్సరాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయబోతున్నామని అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో 82 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్ రైలు వేగాన్ని కూడా పెంచే పనులు కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు. న్యూఢిల్లీ, ముంబై, న్యూఢిల్లీ, హౌరా మార్గాల్లో వందే భారత్ రైళ్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం ఊపందుకుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2004 నుంచి 2014 వరకు రోజుకు సగటు 4 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్లను నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇప్పుడు ప్రతిరోజు 15 కిలోమీటర్ల మేర ట్రాక్లను వేయిస్తున్నారు. గత 10 ఏళ్లలో 81,000 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ను విద్యుదీకరించారు. 2004 నుంచి 2014 వరకు రైల్వేలో పెట్టుబడులు 15,674 కోట్లుగా ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి కాపెక్స్ 2,25,000 కోట్లు. రానున్న రోజుల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరింతగా పెంచనున్నట్లు మంత్రి తెలిపారు.